టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బంగారు తెలంగాణలో భాగంగా తెలంగాణ ఆడబిడ్డలను ఆదుకునే ఉద్దేశంతో ఆడపిల్లలందరూ సంతోషంగా జరిపే తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సందర్భంగా కేసీఆర్ ప్రతి ఏడాది బతుకమ్మ కానుకగా ఇచ్చే బతుకమ్మ చీరలను ఈ ఏడాది ఇవ్వనీయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపిల్లల ముఖంలో సంతోషం లేకుండా చేయాలని ఈసీకి ఫిర్యాదు చేయడం దుర్మార్గమైన చర్య అని మహిళా టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కేసీఆర్ గారు రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి చూడలేక ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని, ఆడపిల్లల కంట కన్నీరు తెప్పించి ఆడపిల్లలకు రావాల్సిన చీరలను అడ్డుకోవడం బాధాకరమని, ఆడపిల్లలను ఏడ్పించిన వారిగా చరిత్రహీనులుగా మిగిలిపోతారని, ఇటువంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని, రానున్న ఎన్నికల్లో ప్రతి ఆడబిడ్డ కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడాలని, కాంగ్రెస్ ను ఓడించాలని, అలాగే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసి వారి రుణం తీర్చుకోవాలని హుజూర్ నగర్ టీఆర్ఎస్ మహిళా నాయకులన్నారు. ఈ కార్యక్రమంలో కడియం ప్రసన్న, జోలకంటి రామలక్ష్మమ్మ, జ్యోతి జోలకంటి, వాణి చెవుల, కవిత, శీలం మద్దమ్మ, సైదాబి పుష్ప తదితరులు పాల్గొన్నారు. మీరు ఎన్ని చేసుకున్నా మీకు అడ్డు రాలే. మేము మా చీరలు ఎందుకు ఆఫ్ చేసినట్టు మాకు అర్థం కాక ఇప్పుడు ఆ బాధ మాది. ఆడపడుచుల చీరలు మీరెందుకు అడ్డుకోవడం? ఎవరిచ్చినా తీసుకుంటారు. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. వాళ్ళని మీరు ఎదిరించి వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టి లేనోళ్ళు అసలు అడుక్క తినే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు మీరు ఉన్నోళ్ళు కోట్లు కోట్లు పంచుకుంటారు, మిల్లీలైనా దోసుకుంటారు, ఎకరాలైనా అమ్ముకుంటారు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. పెట్టమన్నామా? ఏదో ఒక పూట బువ్వ, ఒక చీర మాకు ఏమేం కావాలని మేము అడగట్లే. చీరలు ఎందుకు ఆఫ్ చేసిగా? మా చీరలు మాకు పంపకానికి పంపిస్తే చాలు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.